చారిత్రక తప్పిదం అంటారు. కేసీఆర్ ఒక చారిత్రక తప్పిదం చేశారు. ఇవాళ ఆ రమేష్ని పట్టుకెళ్ళి బీజేపీలో చేరడానికి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్న సందర్భంలో అకస్మాత్తుగా వచ్చేసి దయాకర్ రావు ఆయన పట్టుకుపోయి కేసీఆర్ ఎదురుగుండా ప్రవేశపెట్టి అదేదో కిడ్నాప్ స్టైల్లో జరిగి చివరికి కేసీఆర్ దగ్గరికి వెళ్ళారు, మాట్లాడారు. కేసీఆర్ ఏమన్నారు? వరంగల్లో బీఆర్ఎస్ తరఫునే పోటీ చేయమన్నారు. నాకు వద్దండి మీ తరఫున పోటీ చేయని అని చెప్పేశారు. చివరికి కడియం శ్రీహరి గారి అమ్మాయి వాస్తవంగా ఆవిడ కాంగ్రెస్కి వెళ్తుందని ప్రచారం జరిగింది. అంటే కడియం శ్రీహరి కాంగ్రెస్కి వెళ్ళిపోతున్నారు, శ్రీహరి ఎంపీగా పోటీ చేస్తారు, వాళ్ళ అమ్మాయి కావ్యకి అక్కడ అసెంబ్లీ ఇస్తారు అన్నటువంటి ప్రచారం జరుగుతూ వచ్చింది. గత 2 రోజుల నుంచి తెలుగుదేశం అనుకూల జర్నలిస్టులు ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. అలాంటిది ఇప్పుడు కడియం శ్రీహరి కుమార్తెకి ఎంపీ సీట్ ఇవ్వడం అన్నటువంటి జరిగింది. ఇందులో చారిత్రక తప్పిదమైన ఎందుకు అనాల్సి వచ్చిందంటే, వరంగల్కి సంబంధించి ఆయన కనుక రమేష్ పార్టీ వాడే వెళ్ళిపోతున్నాడు అంటే ఒక ఎత్తు,